కాంపెన్సేషన్ రాకపోతే చెప్పండి, నాకు చెప్పండి. నేను వచ్చి ధర్నా చేస్తే నన్ను చూస్తే భయపడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పటం అంటే ఇది అసలు పిచ్చికి పరాకాష్ట కింద మనం లెక్కేసుకోవచ్చు అండి. ఇది ఏంటంటే మొత్తం ప్రతి చోట కూడా వెళ్ళటం, అక్కడికి వెళ్ళి ఈ గవర్నమెంట్ పథకాల గురించి, తనిచ్చే పథకాల గురించి మాట్లాడుకోవటం, అన్ని అందుతున్నాయా లేదా, అన్ని అందకపోతే ప్రజలకి తెలుసు, ప్రజలే చెప్తారు కదా నీకు ఏవి అందట్లేదు మాకు అని. ఎందుకు నీకు అంత తొందర ఎందుకు? 70 రోజుల్లోనే ఏం కొంప ముంచుకుపోయింది? నువ్వు 5 సంవత్సరాల పాటు అరాచక పాలన చేస్తే ఎవరన్నా అడిగితే నువ్వు తీసుకెళ్లి అందరినీ జైల్లో పడేసిన వ్యక్తివి ఈ రోజున వచ్చేసి అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా స్వేచ్ఛ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అండి. అవును, నేను ఇందాక అదే ఓపెనింగ్ రిమార్క్స్ లో అన్నాను, పోలీస్ గానీ టీడీపీ గానీ అడ్డుకున్న పరిస్థితి ఎవరిని లేదు. అసలు ఎవరు అడ్డుకోవటం లేదు. జగన్మోహన్ రెడ్డికి స్వేచ్ఛ వచ్చింది. అంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనకి స్వేచ్ఛ లేదు. అంత చుట్టూతా పరదాలు కట్టుకొని అవన్నీ చేసుకొని ఆ చెట్లు కొట్టేసుకుంటూ హెలికాప్టర్లో తిరిగాడు. ఇప్పుడు చక్కగా కొంచెం రోడ్డు మీద తిరుగుతున్నాడు. స్వేచ్ఛ, జగన్మోహన్ రెడ్డికి స్వేచ్ఛ వచ్చింది ఈ రోజున. రైట్. మరి ఆ స్వేచ్ఛ ఇచ్చిన టీడీపీ బీజేపీ వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి.